నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సిరి. భారతిరెడ్డి పైన షర్మిల గారు అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ గొడ్డలితో మిగతా వాళ్ళని కూడా చంపేయండి, మీరే ఏమంటారు, మీరే ప్లేయర్గా ఉండిపోవచ్చు అని చెప్పేసి తను వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే షర్మిల గారు భారతిరెడ్డి పైన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ గొడ్డలితో మిగతా వాళ్ళని కూడా నరికేయండి అని చెప్పేసి. సో తను ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారు సార్? భారతి మేడం పైనే ఇవాళ అందరి వేళ్ళు చూపబడుతున్నాయి. అంటే వైఎస్ కుటుంబంలో లేడీ విలన్ భారతి మేడమా, ఇవాళ షర్మిల అంటున్నటువంటి మాటలు అదే మనకు తెలియజేస్తున్నాయి. సునీత చేస్తున్న టార్గెట్ కూడా భారతినే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెళ్ళే జగన్మోహన్ రెడ్డి భార్యని టార్గెట్ చేస్తున్నారు. వివేక హత్య కేసు సూత్రధారి ఇవాళ భారతి, జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి అందరి వేళ్ళు ఇవాళ అటువైపు చూపబడుతున్న దీంట్లో పొన్నియ సెల్వమా ఏదో సినిమా, ఎవరిదా సినిమా, ఏదో మణిరత్నం, అందులో ఒక లేడీ విలన్ ఉంటుందంటే ఎట్లాగే, ఏది నందిని, ఎవరు ఐశ్వర్య రాయ్ వేసిన క్యారెక్టర్, ఆమె క్యారెక్టర్కి ఈమెకి పోలుస్తూ దాన్ని మించిన లేడీ విలన్ ఈమె అంటూ మనం ప్రచారం కూడా చూసాం సోషల్ మీడియాలో కావచ్చు. ఇప్పుడు భారతి వైపు ఎందుకు చూపబడుతున్నాయి? ఈరోజు సీరియస్ కామెంట్స్ ఎవరు షర్మిల చేసింది, వడ్డలు తీసుకుని అందరినీ నరికేయండి అంటే వివేకానంద రెడ్డిని అంత దారుణంగా నరికి చంపారు. 7 గొడ్డలి వేట్లు, 2 లీటర్ల బ్లడ్. ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, ప్రస్తుత ముఖ్యమంత్రి బాబాయ్, ఎంపీగా చేశాడు, ఎమ్మెల్సీగా చేశాడు, ఎమ్మెల్యే చేశాడు, మంత్రి కూడా చేశాడు. అది కాస్త ఎవరి నెత్తి మీద వేశారు? నారాసుర రక్త చరిత్ర అని చంద్రబాబు చంపించాడు అన్నారు. చంద్రబాబు చేతిలో గొడ్డలు పెట్టి ఆ గొడ్డల నుంచి రక్తం పడుతున్నట్టుగా సినిమా చూపించారు. లోకేష్ చంపించారన్నారు, బీటెక్ రవి అన్నారు, ఆదినారాయణ రెడ్డి అన్నారు. ఓట్లు దండుకున్నారు. కడపలో అవినాష్ రెడ్డి గెలిచాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక హత్య ఏ విధంగా తెలుగుదేశం పైకి నెట్టేసి ముఖ్యమంత్రిని, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టిందో మన కళ్ళ ముందు ఉంది. సునీత అదే అంది కదా, ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన తండ్రి రక్తంతో తడిసిన పునాదులపైన నిర్మించిన పార్టీ అంది. జగన్మోహన్ రెడ్డి కూర్చున్న కుర్చీ ముఖ్యమంత్రి, ఆ సింహాసనం తన తండ్రి రక్తంతో తడిసిన పునాదుల మీద నిర్మించిందన్నది. అంటే రక్తపు పునాదుల పైన నిర్మించిన పార్టీ అంటే ఆ పార్టీని కోరుకుంటారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు? వాళ్ళు అడుగుతోంది అదే. హంతకుడికి ఓటేస్తారా, హంతక పార్టీని గెలిపిస్తారా అని షర్మిల, సునీత ఇవాళ కన్నీళ్లతో అడుగుతున్నారు కొంగు చాచి. ఇప్పుడు లేటెస్ట్గా గత 4 రోజులు 4-5 రోజులుగా వాళ్ళు టార్గెట్ చేస్తుంది ఎవరిని? అవినాష్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని. అది మామూలే. భారతిని టార్గెట్ చేస్తున్నారు. గొడ్డలు తీసుకుని అందరినీ నరికే భారతి అందంటే ఆ గొడ్డలు వెనుక పాత్రధారి ఆమె, సూత్రధారి ఆమె. అవినాష్ రెడ్డిని కాపాడుతోంది భారతితో అవినాష్ రెడ్డికి ఉన్న బంధుత్వమా? అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి A7 ఈ కేసులో ముద్దాయి, A8 అవినాష్ రెడ్డి. వీళ్ళిద్దరూ భారతికి చుట్టాలు. భారతి మేనమామ భాస్కర్ రెడ్డి, మేనమామ కొడుకు అవినాష్ రెడ్డి. వాళ్ళిద్దరినీ కాపాడటం కోసం జగన్మోహన్ రెడ్డి ఇవాళ భారతి మేడం చెప్పిన చేతుల్లో ఆయన ఇరుక్కుపోయాడు. సొంత చెల్లెల్నే రోడ్ల పాలు చేశాడు అనేది వాళ్ళే చెబుతున్నారు. ప్రజలకు ఇంటింటికి తిరిగి చెబుతున్నారు. నువ్వు ఒక్కదానివే సింగిల్ ప్లేయర్గా ఆడుకోమంటాను. షర్మిల ఈరోజు చేసిన కామెంట్స్లో సింగిల్ ప్లేయర్గా మొత్తం గ్రౌండ్ అంతా నువ్వే ఆడుకో అంటోంది. అంటే వైఎస్ ఆస్తి పాస్తులు, రాజశేఖర్ రెడ్డి సంపద మొత్తం సింగిల్ ప్లేయర్గా నీకు ఒక్కదానికేనా అన్న భావంతో మాట్లాడుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయం, వారసత్వం, వైఎస్ రాజశేఖర్ రెడ్డి యొక్క లెగసీ గంప గుత్తగా సింగిల్ ప్లేయర్గా మొత్తం మీరే తీసేసుకుంటారా? నిలదీస్తోంది ఎవరు? రాజశేఖర రెడ్డి కూతురు. నిలదీస్తోంది ఎవరిని?
రాజశేఖర రెడ్డి కొడుకుని కోడల్ని. ఇవాళ అన్ని వేళ్ళు భారతి వైపు జగన్మోహన్ రెడ్డి వైపు చూపిస్తున్నాయంటే కారణం అదే. వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంతవరకు అది ఇంకా ఒక కొలిక్కి రాలేదు. దర్యాప్తు సగం మాత్రమే జరిగింది. ఇంకా ఇప్పటికి దొరికిన వాళ్ళంతా పాత్రధారులే, జైలుకి వెళ్ళిన వాళ్ళంతా పాత్రధారులే, సూత్రధారులు ఇంకా ఉన్నారు. ఇప్పటికి ముద్దాయిల లిస్టు 8. ఇంకా నంబర్ 9 ఉంది, నంబర్ 10 ఉంది. ఆ 9, 10 జగన్మోహన్ రెడ్డి, భారతి అన్నట్టుగా చెప్తున్నారు. వాళ్ళిద్దరిని కూడా సిబిఐ విచారించాలని డిమాండ్ చేస్తోంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్ళు. గుండెపోటు అని ఎందుకు ప్రచారం చేశారు? గుండెపోటు అని ప్రచారం చేసింది భారతీయ అని చెప్తోంది. ఎవరు? షర్మిల. కిరాతక హత్య, తల బగిలి మెదడు బయటకు వచ్చి ఛాతీ మీద గొడ్డలి వేట్లున్నప్పుడు, ఈపి మీద గొడ్డలి వేట్లున్నప్పుడు అది గుండెపోటని నీ మీడియాలో ఎలా చూపించావు భారతి అని అడుగుతోంది. ఇప్పుడు భారతి మేడం సాక్షి మీడియాకి ఆమె ఎండి, సిఇఓ. సాక్షి ఓనర్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి. సాక్షి మీడియాలో మరి దాన్ని ఎలా చూపించారు? గుండెపోటు అని చూపించారు. గుండెపోటని భారతి ఎలా చెప్పింది? అవినాష్ రెడ్డి మీకు ఫోన్లు చేశాడు. హత్య జరిగినప్పుడు ఫోన్లు ఉన్నాయి, హత్య జరగక ముందు, హత్య జరిగిన తర్వాత హంతకులంతా అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నారని చెప్పి ఆ గూగుల్ టేక్అవుట్ ఆధారాలు చూపిస్తున్నారు. ఆ ఫోన్ కాల్స్ లిస్ట్ బయట పెట్టారు. భారతి పిఏతో వాళ్ళు అవినాష్ రెడ్డి మాటలు ఏ టైంకి ఎప్పుడెప్పుడు ఎంతెంతసేపు మాట్లాడారు, ఇవన్నీ తెలిసినప్పుడు అది హత్య అని మీకు ముందే తెలుసు కదా, అది చంపింది ఎవరో మీకు ముందే తెలుసు కదా. హత్య అని తెలిసి గుండెపోటని ఎలా చెప్పారు? ప్రజలను ఎందుకు నమ్మించారు? ఆ నమ్మించి ఓట్లు ఎందుకు పొందారు? ఆ హత్యని ఎవరు చంపారో మీకు తెలిసి కూడా ఆ హత్య నేరం చంద్రబాబు పైన ఎందుకు వేశారు? నారాసుర రక్త చరిత్రను ఎందుకు రాశారు? అందులో ఇవాళ అరెస్ట్ అయిన వాళ్ళల్లో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారా? వైసీపీ వాళ్ళే అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన వాళ్ళల్లో చంద్రబాబు మనుషులు అరెస్ట్ అయ్యారా, జగన్మోహన్ రెడ్డి బంధువులు అరెస్ట్ అయ్యారా? అరెస్ట్ అయిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి బంధువులు. అంటే ఇదంతా కూడా కుటుంబంలో పోరు, రాజకీయ ఆధిపత్యం కోసం జరిగిన హత్య, కడప సీటు కోసం జరిగిన హత్య. చిన్నాన్న ఆఖరి కోరిక కడప ఎంపీగా షర్మిలని చూడాలని కోరుకున్నారు. చిన్నాన్న ఆఖరి కోరిక నెరవేర్చండి, ఆయన ఆత్మకు శాంతి కలిగించండి అని ఇవాళ వాళ్ళిద్దరు చెల్లెళ్ళు ఇంటింటికి తిరిగి అడుగుతున్నారు. మా దగ్గర డబ్బులు లేవు, ఓట్లు మేము కొనలేము, మా దగ్గర ఉన్నది నిజం, మా దగ్గర ఉన్నది నమ్మకం, మా దగ్గర ఉన్నది నిజాయితీ. నేరం వైపు నిలబడతారా, న్యాయం వైపు నిలబడతారా అని అడుగుతున్నారు. అవినాష్ రెడ్డి గెలిస్తే నేరం గెలిచినట్టు అంటున్నారు. జైలుకి వెళ్ళే వాళ్ళకి ఓటేస్తారని చెప్పేసి. మీ ఎంపీని కడప జిల్లాలో కలుస్తారా, మీ ఎంపీని కలవడానికి జైలుకి వెళ్తారా? ఇప్పుడు ఇవాళ ధనానికి ధర్మానికి మధ్య యుద్ధం అంటోంది. జగనన్న ధనం తీసుకుని మీరు జగనన్న పార్టీకి ఓటేస్తారా, ధర్మం వైపు నిలబడి మరి షర్మిలని గెలిపిస్తారా అని సునీత అడుగుతోంది. అటు షర్మిల, సునీత ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం మరి ప్రజల్లోకి ఎంతగా వెళ్తుంది? వాళ్ళు మరి నేరాన్ని గెలిపిస్తారా, న్యాయాన్ని గెలిపిస్తారా? చూడాలి, ప్రజా తీర్పు చూడాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.